నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మొస్తబా ఖమేనీ ఎక్కడ? ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అజ్ఞాతం వెనుక రహస్యం ఏంటి? ఇరాన్లో లేడా? రష్యాలో ఉన్నాడా? మొస్తబా మిస్టరీపై ఇజ్రాయెల్ భద్రతా వర్గాల షాకింగ్ సమాచారం. అధికార మార్పిడి వేళ ఐఆర్జీసీతో పోరు. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? రహస్య స్థావరం నుంచి వార్నింగ్ ఇచ్చి మాయమైన కొత్త బాస్. జియోపాలిటిక్స్లో అతిపెద్ద డ్రామా. పశ్చిమాసియా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక యుద్ధానికి మాత్రమే పరిమితం కాలేదు. అంతకు మించిన అతిపెద్ద అంతర్జాతీయ రాజకీయ త్రిల్లను తలపిస్తున్నాయి. ఇరాన్ తదుపరి చక్రవర్తి ఎవరు? సుప్రీం లీడర్ పీఠంపై కూర్చోబోతున్న మొస్తబా ఖమేనీ అసలు ఎక్కడ ఉన్నారు? ఆయన ఇరాన్లోనే ఉన్నారా, లేక మరేదైనా దేశానికి వెళ్ళిపోయారా? సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ అల్ హదాత్ ప్రచురించిన ఒక కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇజ్రాయెల్ భద్రతా దళాల వర్గాలను ఉటంకిస్తూ అల్ హదాత్ వెలువరించిన నివేదిక ప్రకారం మొస్తబా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో లేరనే ప్రచారం జోరందుకుంది. మరి ఆయన ఎక్కడ ఉన్నారు? ఈ మిస్టరీ వెనుక ఉన్న జియోపాలిటిక్స్ ఏంటి? అసలు ఇరాన్ లోపల ఏం జరుగుతుంది? ఇప్పుడు వివరంగా చూద్దాం. పశ్చిమాసియా రణరంగంలో నిమిషానికో మలుపు తిరుగుతుంది. క్షిపణులు, డ్రోన్ల మోత ఒకవైపు ఉంటే, దౌత్యపరమైన వ్యూహాలు, అంతర్గత కుట్రలు, గుసగుసలు మరొక వైపు వినిపిస్తున్నాయి. మరి ఈ మహాసంగ్రామంలో అందరి దృష్టి ఇప్పుడు ఒకే ఒక వ్యక్తిపై పడింది. ఆయనే ఖమేనీ. ఎక్కడ? ఇరాన్ పీఠాన్ని ఏలిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా, దేశ తదుపరి అత్యున్నత నాయకుడిగా భావిస్తున్న మొస్తబా ఉనికిపై ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి చివరిలో అమెరికా జరిపిన తీవ్రమైన దాడిల్లో ఖమేనీ నివాసం లక్ష్యంగా మారిందని, ఆ దాడిలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మొస్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని కొన్ని విదేశీ కథనాలు పేర్కొన్నాయి. ఆ ఘటన తర్వాత నుంచి మొస్తబా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. చివరకు తన తండ్రి అంత్యక్రియల కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాకపోవడం ప్రపంచ నిఘా వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరి తాజాగా సౌదీకి చెందిన అల్ హదాత్ నెట్వర్క్ ప్రచురించిన సమాచారం మేరకు మొస్తబా ఖమేనీ ఇరాన్లో లేరని తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని ఇజ్రాయెల్ భద్రతా విభాగాలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. మరి ఆయన దేశం దాటి ఎక్కడికి వెళ్ళారు? ఇక సోషల్ మీడియాలో అలాగే వివిధ అంతర్జాతీయ మీడియా వర్గాల్లో సాగుతున్న ప్రచారం ప్రకారం తీవ్ర గాయాల పాలైన మొస్తబాకు ఇరాన్లో అత్యున్నత వైద్యం అందించే పరిస్థితి లేకపోవడంతో ఆయన రహస్యంగా రష్యాకు తరలించి చికిత్స అందిస్తున్నారని ఒక వర్గం అంటుంది. లేదు, ఆయన అమెరికా, ఇజ్రాయెల్ నిఘా కళ్ళ నుంచి తప్పించుకోవడానికి మోస్కో లేదా మరొక మిత్ర దేశంలోని ఒక భూగర్భ స్థావరంలో నుంచే కార్యకలాపాలను నడుపుతున్నారని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇవి కేవలం నెట్వర్క్ సమాచారం మరియు నివేదికల ఆధారంగా బయటకు వస్తున్న కథనాలు మాత్రమే. మరి ఇరాన్ ప్రభుత్వం కానీ, ఆ దేశ అధికారిక మీడియా కానీ ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవైపు ఆయన ఉనికిపై ఇన్ని అనుమానాలు ఉన్నప్పటికీ మొస్తబా పేరుతో ఇటీవలే ఒక ప్రకటన విడుదలైంది. పాశ్చాత్య శక్తులకు, అమెరికా మరియు ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం చెబుతామంటూ ఆయన స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన సారాంశం. కానీ ఆ ప్రకటన ఎక్కడి నుంచి వెలువడింది? ఆయన స్వయంగా మాట్లాడారా, లేదా సందేశాన్ని పంపించారా అన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. ఇది కేవలం ఒక నాయకుడు అజ్ఞాతం మాత్రమే కాదు. దీని వెనుక అత్యంత సంక్లిష్టమైన జియోపాలిటిక్స్ దాగి ఉన్నాయి. ఇరాన్ లోపల ప్రస్తుతం సరైన పటిష్టమైన ఏకీకృత నాయకత్వం లేకపోవడం వల్ల ఆధిపత్య పోరు తీవ్రమైందని వార్తలు వస్తున్నాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ విప్లవాత్మక గాడ్స్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీకి, అలాగే ఇతర రాజకీయ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది. సుప్రీం లీడర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోవాలి, సైన్యాన్ని ఎవరు నడిపించాలి అనే విషయంలో లోపల పెద్ద యుద్ధమే జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి నాయకత్వంలో వస్తున్న ఈ చీలికలు ప్రస్తుత యుద్ధ పరిణామాలపై తీవ్ర ప్రభావం కూడా చూపే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా. ఇక ఈ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ మరొక ఆసక్తికరమైన అంశాన్ని అల్ హదాత్ తెరపైకి తెచ్చింది. ఇరాన్ నిరంతరం ఇజ్రాయెల్పై విరుచుకు పడుతున్నప్పటికీ ఈ పోరులోకి ఇజ్రాయెల్ నేరుగా పూర్తి స్థాయిలో దిగడం అమెరికాకు ఇష్టం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం పశ్చిమాసియా మొత్తానికి విస్తరిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు సరఫరాపై కోలుకోలేని దెబ్బతీస్తుందని వాషింగ్టన్ ఆందోళన చెందుతుంది. అందుకే ఇజ్రాయెల్ను కొంతవరకు కట్టడి చేస్తూ తనే ముందస్తు దాడులు జరుపుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా మొస్తబా ఖమేనీ అజ్ఞాతం ఒక అంతర్జాతీయ రహస్యంగా మారింది. ఆయన ఇరాన్లోనే ఉండి వ్యూహాలు రచిస్తున్నారా, లేక విదేశాల నుంచి పావులు కదుపుతున్నారా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇరాన్లో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు పశ్చిమాసియా
రష్యా భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. న్యూస్.